ఓకే. హాయ్ గైస్. హలో. యాక్చువల్లీ మా వైఫ్ వచ్చి డిస్టర్బ్ చేసింది. అందుకే నేను వీడియో ఆపడం జరిగింది మధ్యలో. 1 మినిట్ వీడియో అదే కదా, అదే కదా 1 మినిట్ వీడియో ఫస్ట్ అది ఆపడం జరిగింది. సారీ. యాక్చువల్లీ స్టార్ట్ చేస్తాను ఈరోజు ట్రేడింగ్. మీకు అందరికీ నాలెడ్జ్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఒక స్టాక్ సింపుల్గా చెప్తాను. ఒక రిస్క్ తీసుకొని ఎక్కువ అనేది ఏంటంటే మనకు హార్డ్గా ఎందుకు టక్కున మైండ్ ఎక్కేటట్టు నాలెడ్జ్, జస్ట్ నాలెడ్జ్ కావాలి మనకు అంతే. అది ఎట్లా వచ్చింది అని కాదు కదా. నా భాష కానీ ఇంగ్లీష్ కానీ అవన్నీ వదిలిపెట్టేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైండ్కి ఎక్కిందా లేదా అంతే. అది నాకు టెక్నికల్ ఫండమెంటల్ అవన్నీ తీసుకొచ్చి నేను ఎత్తిన పెడితే అవి ఎక్కువ, ఒకవేళ ఎక్కినా గుర్తుండవు. అందుకనే సింపుల్గా చెప్తా. స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన దగ్గర ఏమైనా వస్తువు ఉందనుకో, ఎగ్జాంపుల్ నా దగ్గర ఫోనే ఉంది. ఆ ఫోన్ని నేను అమ్మేయాలి అంటే ఎందుకు అమ్ముతా, నాకు దగ్గర డబ్బులు కావాలి, నాకు పని బాగాలేదు, పైసలు కావాలి, నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఏదో ఒకటి సంథింగ్ డబ్బులు కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను అమ్ముతున్నా. యాపిల్ ఏదో ఒకటి ఫోన్ అనుకున్నాను, వివో, శాంసంగ్ ఏదో ఒకటి మంచి శాంసంగ్ Z4 తీసుకున్నా. అది తీసుకున్నప్పుడు 1,80,000 ఉండే. ఇప్పుడు అమ్మేటప్పుడు ఏమో డిమాండ్ వాళ్ళది కొనేటోళ్ళది, ఎందుకంటే నా పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి నేను అమ్మేస్తున్నా. 1,20,000కే పెట్టినా అనుకో ఎగ్జాంపుల్. నేను 6-7 1 ఇయర్ వాడినా. 1,20,000 నేను అనుకుంటున్నా వస్తాయని. కానీ వాళ్ళు ఏం చేస్తారు, లేదు బ్రో ఇంత రాదు, నేను ఇవ్వను, కనీసం 8,000కి ఇచ్చేయని వాళ్ళు అంటారు డిమాండ్. ఎందుకంటే బయ్యర్స్ డిమాండ్. వాళ్ళు నా పరిస్థితి కూడా అర్థం చేసుకుంటారు. ఏం చేస్తాం ఇక, మన పరిస్థితి బాగా, నేను సరే 1,00,000 వస్తాయి కదా, 20,000 తక్కువ వేస్తాను. సరే వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఇంకా తక్కువ వేస్తారు, 80,000 అంటారు. మరి ఇదేం రవై అని ఇంకో నేను అనుకుంటే కనీసం 90 అని వస్తుందని నేను చూస్తే కొన్ని రోజులు చూసినా కొద్దీ అది ఇంకా వాల్యూ పడిపోతుంది. అది ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఫోను ఇంకేం చేస్తామని చెప్పేసి మనం అమ్మేసి 80,000కి అమ్మేస్తాం అనుకో. అప్పుడు బయ్యర్స్ అరే మంచిగా దొరికింది రాబాయ్ అని 80,000కి మంచిగా దొరికింది కదా అనుకుంటాడు. ఓకే ఓకే సెట్ అని వాడు అనుకుంటాడు. నాకు కూడా జర ఓకేలే కనీసం పోయింది, ఇంట్లో అయితే పరిస్థితి సెట్ అయినాయి కత్తి అని మనం కూడా ఓకే అని సర్దుకుంటాం. అట్లా ఎట్లా అవుతుందో ఎగ్జాంపుల్కి చెప్పినట్లా స్టాక్స్ కూడా అంతే. ఇప్పుడు స్టాక్స్ ఎగ్జాంపుల్కి స్టాక్స్ దగ్గరకు వద్దాం. స్టాక్ చూడం ఎగ్జాంపుల్కి మనకు స్టాక్ ఇవ్వండి ఎగ్జాంపుల్కి. ఇక్కడ మనకు కింద డేట్ వస్తుంది చూడండి, Monday 14th October 2024. 2024లో మనకు ఇక్కడ అక్టోబర్ అనుకున్నాం, అయితే September 24 అనుకున్నాం. September 24లో మనకి ఏడుంది మార్కెట్ ఎంత ఉంది, ప్రైస్ అప్పుడు 55,248 రూపాయలు ఉంది కదా. ఇది బిట్కాయిన్, ఇది US డాలర్స్లో బిట్కాయిన్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ మనం ఎక్కువ బిట్కాయిన్ చేస్తాము. నేనైతే మీకు అన్నీ బేసిక్స్ చెప్తాను, ఇది బేసిక్స్ అంతే. ఇగో 55,000 ఉంది కదా ప్రైస్. అదే ఇప్పుడు ఎంత ఉంది, ఎంత అయింది ప్రైస్ మంచిగా. ఇప్పుడు ఎంత అని దగ్గర 1,06,000కు రాడుకుంది కదా ఈ లైన్ దగ్గరికి. లాస్ట్ లైన్ గీసిన కదా, ఇదిగో నేను చూపిస్తాను. 1,06,000 ప్రైస్ ఇక్కడ కనిపిస్తుంది మీకు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది ప్రైస్, కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది ప్రైస్. ఓకే, కింద ప్రైస్ ఏమో ఇక్కడనేమో ఈ ప్రైస్. ఇది మనకు అప్పుడు అక్టోబర్లో ఉన్నది. అదే ఇప్పుడు ఎంత ఉంది ప్రైస్, దగ్గర మేలో మనకు 1,05,000 ఉంది. అంత పెరిగింది. అంటే మనం ఒకవేళ అప్పుడు కొన్నాం అనుకో, అట్లనే హోల్డ్ చేసుకుంటే మన ప్రైస్ వాల్యూ అనేది, మన బిట్కాయిన్ వాల్యూ అనేది పెరిగింది. అంటే ఒకవేళ ఫోన్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫోన్ వాల్యూ పెరిగింది, అదే వాల్యూ పెరిగింది కాయిన్ కాబట్టి. అదే ఫోన్ అయితే తగ్గింది అక్కడ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది బంగారం లెక్క మంచిగా పెరిగింది. బంగారం ఎత్తుటి ఎగ్జాంపుల్, నేను బంగారం కూడా అంతే. అయితే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇది ఇందాక పెరిగింది కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఫోన్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పెరిగింది, ఇక్కడ అమ్మేస్తాం మనం. ఇంత మంచిగా వచ్చింది కదా, 49,000కి అమ్మేస్తాం. అది 1,04,000 దాకా పోయింది. ఇప్పుడు పెరిగింది, ఎప్పుడు పోయింది అది, మన ఇయర్ December 24th. అదే 2024 అని డిసెంబర్లో కల్లా పెరిగింది, అమ్మేస్తాం, మళ్ళీ తగ్గుతుంది.
ఇది మనకు తగ్గేది తెలుస్తుంది ముందే, నేను చెప్తా కదా నాలెడ్జ్ తెలుస్తుంది, అమ్మేస్తాం, మంచిగా అమ్మేస్తాం కాబట్టి ఈ ప్రాఫిట్లో మనం ఉంటాం. 1,00,000 ప్రాఫిట్లో మధ్యలో ఎంత వచ్చిందో 46,000 ప్రాఫిట్ మనం. ఈ లైన్ పెట్టినా కదా నేను, ఇది కనిపిస్తుందా, ఇది టూల్ అనమాట. టూల్ని యూజ్ చేసి చెప్పినా కదా, మా అంటే 45,000 ఇట్లా ప్రాఫిట్. మనం ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కింద దిగుతుంది కానీ అమ్మేసుకున్నా కానీ మనకు నాలెడ్జ్ చెప్తా కాబట్టి ఎలాగో నీకు చెప్తా, అది అమ్మేస్తాము, 44,000 ప్రాఫిట్ మనకు. అట్లా అనమాట ఎగ్జాంపుల్ ఇది. ఒకవేళ సరే అమ్మేస్తున్నాం అనుకున్నాం, ఈడ కొన్నాం, ఇక్కడ ఈ స్టేజ్లో కొన్నాం మనం, కొనుడే ఇంత ప్రైజ్కి కొన్నాం, సరేనా, కొనుడే ఇంత ప్రైజ్కి కొన్నాం, ఏడుంది ఇది ప్రైజ్ 1,04,000 కొన్నాం, ఇంత రేటుకి కొన్నాం, ఓకేనా. కొన్నాం, ఆ బిట్కాయిన్ కొన్నాం, అమ్మాల, అమ్మినప్పుడు దిగిందా అనుకో, దిగినప్పుడు అమ్మితే మనం లాసే కదా, అప్పుడు దిగినప్పుడు కొనకూడదు. ఇవన్నీ నాలెడ్జ్ చెప్తా, ఎప్పుడు కొనాలి ఎప్పుడు అనేది మనకు ఐడియా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దిగినప్పుడు కొంటే ఎంతో లాస్ చూడండి, దిగేటప్పుడు కొంటే ఇప్పుడు ఇంత పైనకి పోయింది కదా ఇంకా పైకి పోతుంది కానీ మనం కొన్నాం అనుకో, అది కాస్త ఇక మనం మొత్తం మళ్ళీ పడేసింది, 25,000 పడేసింది. ఇప్పుడు మళ్ళీ మార్చ్ 2025 వచ్చేసరికి 3 నెలల్లో 25,000 దింపేసింది. అది మళ్ళీ ఎలాగో పెరిగింది అనుకోండి, అది వేరే విషయం, మళ్ళీ అట్లా తగ్గింది, అది చెప్తా. అయితే మీకు బంగారం మీద మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది కాబట్టి మీకు బంగారం మంచిగా అది చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్ చెప్పిన ఇందాక. ఇప్పుడు బాగా ఎగ్జాంపుల్ ఫోన్ది చెప్పిన చూడు, సేమ్ అలాంటిది ఇక్కడ కూడా అయింది కదా, ఫోన్ది తగ్గింది, ఇక్కడ వాల్యూ తగ్గింది, తగ్గినప్పుడు ఎంత తగ్గింది చూడండి వాల్యూ, ఇక్కడ ఉన్న దీని వాల్యూ ఎంత తగ్గింది, 25,000 తగ్గింది. వాడు ఇప్పుడు వీడు బయ్యరోడు ఏం చేస్తాడు, కొనేటోడు ఏం చేస్తాడు, ఈడ కొంటాడు, ఇక అది తక్కువ దొరికిందా మంచిగా దొరికిందా అని ఈడ కొంటాడు. కొన్నప్పుడు వాని వాల్యూ ఇక ఏమైంది, మంచిగా మంచి పెంచుకోండు వాడు. ఈ నుంచి మనకు 78,000 కొన్నాడు, ఈ నుంచి లక్ష మీద పోయింది, 1,05,000 పోయింది, వాని ప్రాఫిట్ ఎంత 27,000 వాని ప్రాఫిట్, మళ్ళీ అప్పుడు అమ్మేస్తాడు ఇక. అట్లా అనమాట బయ్యర్స్ సెల్లర్స్, వీటి మధ్యలో జరిగే కమ్యూనికేషన్సే మన స్టాక్ మార్కెట్. అర్థమైందని అనుకుంటున్నా. స్టాక్ మార్కెట్ అంటే ఇది ఉంటుంది, ఇట్లా ఉంటుంది అన్నమాట. బయ్యర్స్ సెల్లర్స్, కొంటారు అమ్ముతారు. ఇప్పుడు స్టాక్స్ని అమ్మడం, మనకు లాభం వచ్చేటప్పుడు పైసలు ఉన్నప్పుడు కొనాలి, అది పెరిగింది అన్నప్పుడు చాలే పెరుగుడు, నాకు ఇది చాలు, నాకు ఇంత నాకు చాలే అని చెప్పేసి ప్రాఫిట్ చాలే అని చెప్పేసి అమ్మేస్తాము. అది ఇంకంతే. ఇక అమ్మేటోడు ఉంటారు, అందరూ ఎక్కువ మంది, మొత్తం స్టాక్ మార్కెట్ చాలామంది ఉంటారు కాబట్టి స్పాట్లో మనం ఎప్పుడైతే అమ్మాలనుకుంటున్నామో, ఏ ధరకు అమ్మాలనుకుంటున్నామో ఆ ధరకు కొనేటోడు రెడీగా ఉంటాడు, ఓకేనా. అప్పుడు చెప్పినా చూడు మేము ఒక్కడే, ఇప్పుడు మనకు ఫోన్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పినా, 1,80,000 నా ఫోన్ ఉంటే కొనేటోడు ఒక్కనే పట్టుకొని నేను లేదు బ్రో నాకు 1,20,000కే అమ్ముతా నేను అని పట్టుకున్నాను కదా. సో ఆడేమన్నాడు, ₹1,00,000 కాదు బ్రో నేను 80,000 ఇస్తాను అన్నాడు కదా. అట్లా ఒక్కడే పట్టుకొని మనం అన్నాం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఒక 100,000 లక్షల మంది, కోట్ల మంది ఉంటారు స్టాక్ మార్కెట్, స్పాట్లో కొంటారు. మనము ఈ రేటు పెట్టి అమ్మేద్దామని ఫిక్స్ అయినామంటే టక్కున కొట్టగానే టక్కున ఆడు కొనేస్తాడు అంతే. ఆడు కొనేటోడు నాకు కనిపించాడు, మనం కొంటుంటే అమ్మేటోడు కనపడాడు, వాడి డీటెయిల్స్ మనకు కనిపించదు కానీ కూడా కొంటాడు. ఇది మాత్రం దీన్నే స్టాక్ మార్కెట్ అంటారు. కానీ నువ్వు ఇష్టం వచ్చింది అమ్మలేవు. ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీసే అమ్మగలుగుతావు, కొనగలుగుతావు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉంటాయి మన ఇండియాలోనే, ఇట్లా పెద్ద ఇప్పుడు చూడండి కనిపిస్తాయి, రిలయన్స్, HDFC, టాటా, ఇట్లా SBI, ఇట్లా ICICI బ్యాంకు, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. అట్లా లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, కొన్ని కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ని నువ్వు కొనగలుగుతావు, అమ్మగలుగుతావు, ఓకేనా. దిస్ ఈజ్ స్టాక్ మార్కెట్. రేపటి నుంచి నేను ఏం చేస్తా, ఒక్కొక్క బేసిక్ కంటెంట్స్ ఉంటాయి కదా మనకు, స్టాక్ మార్కెట్ కంటెంట్స్ మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా ఉంటా. ఎగ్జాంపుల్కి ఫస్ట్ కోర్స్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ వీడియో. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ వీడియో మీకు చెప్తా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో నేను ఒక్కొక్క కంటెంట్ అనమాట. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఇంకోటి, నెక్స్ట్ క్లాస్ అట్లా జస్ట్ 30-40 డేస్లో అయిపోతుంది. మ్యాక్సిమం 1 మంత్లో అయిపోద్ది బ్రో. నేను చెప్పేది ఎప్పుడుకో కనీసం 20 మినిట్స్ అబోనే చెప్తా అనుకున్నాను కదా. ఒక్కటే దాంట్లో మస్తు కంటెంట్ పెట్టి చేయడం కన్నా ఒక్కొక్క కంటెంట్, రోజుకు ఒక కంటెంట్ పెట్టి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మెయిన్ ప్రాక్టీస్ బ్రో. ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నా, ప్రతి ఒక్కటి బ్రో అంటే తప్పుగా ఏం ఫీల్ కాదండి, సార్ అంట. అయితే మెయిన్
ప్రాక్టీస్ సార్. మనకు ప్రాక్టీస్ కావాలి, మెయిన్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పి ఓడు కాదు, ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే అది నేను ఎంత మొత్తుకున్నా రాదు, మీరు ఎంత ఇది వస్తలేదు అది వస్తలేదు అనుకున్నా వేస్ట్ కాదు. ప్రాక్టీస్ మెయిన్. మనకు ప్రాక్టీస్ చేయండి, ఏది రాదు. నువ్వు ఇంతగానో మొత్తుకుంటున్నావు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినాక కూడా నువ్వు బ్రో 1000 రూపాయలు పెడితే నువ్వు 500 వస్తాయి, 300 వస్తాయి, 400 వస్తాయి అని చెప్పినావు, మరి మేము మాకేం వస్తలేవు అని మీరు తర్వాత అడుగుతున్నాం. అట్లా అనమాట. ప్రాక్టీస్ చేయండి, ఏం రావు కదా. నేను ఎంత చెప్పి వేస్ట్ కదా. ప్రాక్టీస్ చేయండి, ఏం రాదు ప్లీజ్. నేను చెప్పినాక మీరు ప్రాక్టీస్. ఇప్పుడు నేను రేపు ఎగ్జాంపుల్కి సపోర్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నా కదా, మీరు ఒక 50 స్టాక్స్ అన్నా 100 స్టాక్స్ అన్నా సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేయని అవసరం లేదు, ఇక్కడ నిఫ్టీ 50 అని క్లియర్గా ఉంటాయి. నిఫ్టీ 50 అని క్లియర్గా ఉంటుంది. ఆ నిఫ్టీ 50లో పోయి మీరు ప్రాక్టీస్ చేయడమే, అంతే. ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిఫ్టీ 50 ఎక్కడ ఇది నిఫ్టీ అంటే మన ఇండియా స్టాక్స్ 50 స్టాక్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో లిస్ట్ అయ్యి 50 స్టాక్స్ లిస్టెడ్ ఉంటాయి. 50 స్టాక్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో చూపిస్తాను మీకు లిస్టెడ్ ఎట్లుంటాయంటే. ఎస్, ఇగో ఇక్కడ కింద లిస్ట్ ఉంటుంది కదా 50 స్టాక్స్ చూపిస్తాను. ఓవర్వ్యూ ఇక్కడ కింద టెక్నాలజీ నిఫ్టీ స్టాక్స్ కనిపిస్తుంది. ఓకే, దీంట్లో చూపించట్లేదు నట్టుంది. ఓకే, నా దాంట్లోకి పోయి చూపిస్తాను. సరేలే, అదే తర్వాత సంగతి. 50 స్టాక్స్ ఉంటాయి దాంట్లో. మీరు ఏ యాప్ యూజ్ చేస్తారో దాని యాప్ కానీ, జెరోదా యాప్ కానీ, లేకపోతే ఏంజల్ వన్ కానీ. నా ఫేవరెట్ ఏంజల్ వన్. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది, 20 years బ్యాక్ నుంచి ఉంటున్నాయి కాబట్టి మంచి కంపెనీ. మీరు చూస్ చేసుకోండి, నేను ఏం చెప్పాను దాని గురించి. ఏంజల్ వన్ బెటరే, జెరోదా బెటరే, దాన్ని కూడా బెటరే. ఇది నేను ఏంజల్ వన్ యూజ్ చేస్తాను ఎక్కువ. ఏంజల్ వన్కి వెళ్తే మీకు నిఫ్టీ 50 అని కొట్టగానే, ఇట్లా సెర్చ్ బాక్స్లో కొట్టగానే నిఫ్టీ 50 అని వస్తుంది. ఆ 50 కంపెనీస్ చూస్ చేసుకొని మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ రేపు వెళ్తే కదా క్లాసు, అది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రాక్టీస్ 100 స్టాక్స్ 50 స్టాక్స్ పైన ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క స్టాక్ ఓపెన్ చేసుకుంటూ నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేసి మళ్ళీ తెల్లారి నాకు నెక్స్ట్ వీడియోలో లేకపోతే అదే వీడియోలో కామెంట్ చేసినా సరే నేను చూసుకుంటాను. ఎంతమంది కామెంట్ చేస్తే ఎంతమంది ప్రాక్టీస్ చేసినట్లు లెక్క. అది నాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లస్ సరే స్టూడెంట్స్ అని కాదు, మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నవాడిని కావచ్చు పెద్దవాడిని కావచ్చు, అది వదిలేయండి. కానీ చూసిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుర్రా అని నాకు ఒక విషయం అర్థమవుతుంది అన్నమాట. అది నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. అది చూస్తున్నారు, ఇంట్రెస్ట్ పెట్టి చూస్తున్నారు అని అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకు అని నాకు అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు నేను ఇంకా వీడియోలో మంచిగా పెట్టగలుగుతాను, అంతే కదా. ఇప్పుడు ఎవరు చూడండి, ఇప్పుడు చూసి వదిలేసుడు వేరు, ప్రాక్టీస్ చేసి ఇంకా మంచిగా నాలెడ్జ్ వస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. మరి నాలెడ్జ్ వస్తుంది, ఓకే నేను చేయగలుగుతా, వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని నాకు తెలుస్తాను. ఓకే గైస్, డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటా. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.